నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కు స్వాగతం. మనం ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నాం. ఇక్కడైతే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు అతి ప్రధానమైన ఘట్టం ఇది. రాత్రి 8 గంటలకు ధ్వజారోహణం జరుగుతుంది. ఈ ఉత్సవానికి కైంకర్య పరులుగా మంగళగిరి మాస్టర్ వ్యవస్థ అసోసియేషన్ వ్యవహరిస్తోంది. మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారికి వైఘానస ఆగమయుక్తంగా బ్రహ్మోత్సవ కార్యక్రమము నిన్న పెండ్లు కుమారుడితో మొదలైనవి. ఈ రోజున స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం కలదు. ఈ ధ్వజారోహణ కార్యక్రమం రోజున సాయంత్రం 4 గంటల నుంచి ఆచార్య ఋత్వీకరణ, అంకురారోపణ ఈ కార్యక్రమంతో మొదలయ్యి ధ్వజపటాని పైన ఆ యొక్క స్వామివారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి భక్తుడైనటువంటి ఈ యొక్క గరుత్మంతుడి యొక్క రూపాన్ని ఒక వస్త్రం మీద రూపొందించి దానిపైన అష్టనాగులు కూడా ఉంచి స్వామిని ఇక్కడ హోమశాలలో యజ్ఞశాలలో ఉంచి అక్కడ ఆవాహన కార్యక్రమం చేస్తారు. అది చేసిన తర్వాత ప్రాకార లోపల ఉన్నటువంటి ప్రదర్శన చేసుకుంటూ మళ్ళీ స్వామివారి దగ్గర తీసుకుని వస్తారు. ఈ గరుడ పటాన్ని తెచ్చిన తర్వాత స్వామివారి యొక్క ఎదురున్నటువంటి ఆ గరుడాలు వారి యొక్క మండపం దగ్గర వేయించేపు చేసి అక్కడ ఈ స్వాములందరూ కూడా కూర్చొని ఈ గరుడ గజ్జలు చదువుతుంటారు. ఈ గరుడ గజ్జలు, విష్ణు గజ్జలు, దాని తర్వాత నరసింహ గజ్జ, రామ గజ్జ అని చెప్పేసి లక్ష్మీ గజ్జ, ఇట్లా గజ్జలన్నీ ఉంటాయి. అవన్నీ చదివి ఈ అష్టదిక్పాల నన్ను కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఈ యొక్క గరుడ పటాన్ని పైన స్వామి యొక్క జీవధ్వజం పైన దాన్ని ఎగరవేస్తారు.
ఆ పైన ఉంచిన తర్వాత ఈ గరుత్మంతుడి యొక్క ఈ మంగళాద్రి క్షేత్రంలో మా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అందరినీ కూడా స్వామి ఇక్కడ ఆవాహనం ఆవాహిస్తూ ఉంటారు. స్వామివారికి అందరిని కూడా అష్టదిక్పాలకులను కానీ అదే విధంగా రాక్షస గుణాలు కానీ అందరినీ కూడా మా స్వామి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా రండి అని చెప్పేసి ఆహ్వానం చేయడం జరుగుతుంది. బాబు మాట్లాడదాం. స్వామివారి యొక్క దివ్య కడు ప్రసాదం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఉదయం నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ దంపతులు కూడా ఉపవాసం ఉండి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తున్నారు. వీళ్ళందరూ మధ్యలో కూడా జయ నరసింహ జయ నరసింహ అంటూ కలుసుకుంటూ స్వామివారి యొక్క దివ్యమంగళ శాసనాలు పొందుతూ సంవత్సరానికి స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలతో సంతాన సౌభాగ్యాన్ని పొంది వారి యొక్క సంతానంలో స్వామివారి దివ్య మంగళ దర్శన భాగ్యం చేసుకొని వారికి పుట్టిన సంతానానికి స్వామివారి యొక్క పేరు ఆరాధన చేసుకొని ఇదే మంగళాశాసనాలు పొందుతున్నారు. ఇది మనకి ఆ మంగళాద్రి క్షేత్రంలో శ్రీ బాగా లక్ష్మీ నరసింహ స్వామి వారు మనకి దివ్యంగా ఇచ్చినటువంటి గొప్ప వరం. ఈ యొక్క వరాన్ని మనందరం కూడా సానుకూలంగా సాంప్రదాయంగా స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరిద్దాం. ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమంలో ఆ యొక్క ఉపవాసం తీసుకున్నటువంటి స్త్రీమూర్తులు మాత్రమే లోపల రావాలి. మీ యొక్క ఒడిపట్టిన తర్వాత స్వామివారి యొక్క దీపదర్శనపై ఆ యొక్క స్వామివారి యొక్క గర్భమంతుని ఆ ధ్వజస్తంభంపై పెయింటింగ్ చేస్తారు. అదంతా మీ అందరికీ కూడా స్వామి ప్రసాదాన్ని అక్కడ స్వామిస్తూ ఉన్నారు. అది కింద పడకుండా నిలబడా జాగ్రత్తగా ఒడిపట్టిన తర్వాత స్వామివారి యొక్క ముఖమండలంలో ఉంటేనే నమ్మకంగా కలిసి వచ్చినట్లయితే ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. దాని తర్వాత లోపలికి వెళ్ళి స్వామి యొక్క తీర్థాన్ని స్వీకరించి ఈ రోజు వరకు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా స్వామి ప్రసాదమే మనకి ఈ రోజు వరకు భోజనం. రాత్రి కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు పళ్ళు మాత్రమే స్వీకరించండి. ఈ ఒక్క రోజు స్వామి యొక్క ఉపాసన చేస్తున్నాం కాబట్టి నేల పడక మీద పడుకోండి. ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా ఎవరైతే నిర్వహిస్తారో
స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించండి. ఈ లోపల స్వాములందరూ కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఒక్క ప్రసాదం కోసం వచ్చిన స్వాములు అమ్మ తల్లులు మాత్రమే లోపలికి పంపిస్తారు. మిగతా కూడా బయట ప్రవేశం చేస్తూ ఉంటారు. వాళ్ళ వరకు అక్కడ ప్రసాదాన్ని అందే విధంగా మనం కూడా చక్కగా పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకి స్వామి ప్రసాదం అందజేసి వాళ్ళ యొక్క ఈరోజు ఉపవాసం చేసినందుకు వాళ్ళకి సంతాన సౌకర్య కలగాలని చేస్తున్న అందరం కూడా స్వామి వారిని మనందరం కూడా ప్రార్థిద్దాం. మంగళగిరి బ్రహ్మోత్సవాలు రెండో రోజు ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాలకు అతి ప్రధానమైన ఘట్టం ఇది. ఈ ఘట్టంలో సంతానం లేని మహిళలకు స్వామివారి గరుడు ముద్దలు ఇస్తారు. ఈ గరుడు ముద్దల కోసం మహిళా భక్తులు ఎంతో పోటీ పడతారు. ప్రస్తుతం ఆ కార్యక్రమం జరుగుతోంది. అలాగే దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యుల పర్యవేక్షణలో ఏర్పాట్లు జరిగాయి. దేవస్థానం స్థానాచార్యులు నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు, అలాగే దేవస్థానం ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు అర్చక బృందం పూజాధికారులు నిర్వహిస్తున్నారు. ఈ ఆహ్వానం చేసిన తర్వాత యొక్క స్వామివారి యొక్క ధ్వజస్తంభం నుండి బలిపీఠం పైన ఈ యక్ష కిన్య కిష్పుల రాక్షస గుణాలందరికీ కూడా అక్కడ ఈ యొక్క బలి ప్రసాదాన్ని ఇవ్వటం, అష్టదిక్పాలకు కూడా ఆ యొక్క బలి ప్రసాదాన్ని ఇవ్వటం, అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి 4 కూడల మధ్య, అదేవిధంగా పాడుపడిన బావుల దగ్గర కానీ, చెరువుల వద్ద కానీ, అలాగే కోనేరుల వద్ద కానీ ఇట్లా ఈ ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాలన్నీ కూడా స్వామివారు శాసిస్తారు. ఈ యొక్క ప్రసాదాన్ని మీరు స్వీకరించి తీసుకొని మీరు తిరిగి మీ యొక్క స్థానంలోకి వెళ్ళిపోమని చెప్పి స్వామి వాళ్ళందరినీ కూడా ఆజ్ఞాపింపజేస్తారు. అటువంటి చేసిన తర్వాత మనకి ఈ క్షేత్రంలో మనకి ఎటువంటి రోగాలు కానీ, ఎటువంటి చేపీడలు కానీ లేకుండా ఉండడానికి స్వామి యొక్క ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ఈ యొక్క గరుడ ధ్వజాన్ని ఎగరేస్తూ ఉంటారు. మంగళగిరి తిరునాళ్లుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి ధ్వజారోహణం వేడుకగా జరుగుతోంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ఘట్టం ఇది. ఋత్విగ్గరణం, అంకురారోపణాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భక్తజనులను దేవతలను ఆహ్వానించేందుకు భక్తాగ్రేసరుడైన గరుత్మంతుని ధ్వజంపై ప్రతిష్ఠిస్తారు. స్వామివారి సేవలకు, భజన సేవలకు కావలసిన అన్ని సౌకర్యాలు కలగజేయడం కోసం దేవతలందరినీ వారి వారి విధుల్లో నియమిస్తారు. అష్టనాగాధిపతి అయిన గరుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని గరుడు ముద్దలు అనే పేరుతో సంతానం లేని దంపతులు ప్రసాదంగా స్వీకరించిన సంతానవతులు కాగలరు. ఈ ఉత్సవాన్ని దర్శించిన అందరి యోగక్షేమాలు స్వామివారే స్వయంగా వహించగలరు. ధ్వజారోహణ ఉత్సవానికి కైంకర్యపరులుగా మంగళగిరి మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ధ్వజారోహణం వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు, మరీ మహిళా భక్తులు విశేషంగా తరలివచ్చారు. దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ఉత్సవాన్ని పర్యవేక్షించగా, దేవస్థానం స్థానాచార్యులు నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు, ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభరావు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు అర్చక బృందం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శరణం గతా దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతా. ఓం దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతా. సకలం అంతర్బహిష్ట నారాయణ, సర్వము నారాయణ. మనకి సర్వము కూడా నారసింహుడు. పక్కన నరసింహుడు, పక్కన నరసింహుడు, పక్కన నరసింహుడు, ఎదురుగా నరసింహుడు, ఎంత నరసింహుడు, పైన నరసింహుడు, ఎంత నరసింహుడు, చుట్టూ ఆయన పెట్టుకొని మధ్యలో కూర్చున్నాం. భయమేల మనకు రామచంద్రుడు మన దగ్గర ఉండగానే ఒక పాట ఉన్నది మనకి.
స్వామివారి వాళ్ళ ఏంటి మనం భయపడాల్సిన పనిలే. స్వామివారి వాళ్ళ ఏంటి మన కోరికలు నెరవేర్చకుండా ఉంటాయనేటువంటి మీ మనసులో మనం ఉండాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా సంతాన కాంక్షలు, సంతానాన్ని కాంక్షించి ఇక్కడికి వచ్చారు. సంతానాన్ని ఇవ్వడం కోసం యుగ యుగాలుగాను సంవత్సరాలుగాను ఈ ధ్వజారోహణప్పుడు కొన్ని వేల మంది, నేను వచ్చిన తర్వాత వేల మంది కూడా చూశాను. వందల మంది ఒక ప్రవాహంలాగా వచ్చి అందులో 80 మంది సంతానాన్ని పొందిన వాడే ప్రతి సంవత్సరం కూడా. పొందని వాడి యొక్క కారణం ఏంటి అంటే వాళ్ళ నియమాలు సరిగా పాటించకపోవడము, తర్వాత శ్రద్ధగా ఆ ప్రసాదాన్ని స్వీకరించకపోవడము, వీరికంటే ముందు ఏదైనా స్వీకరించగలిగి రావడము, బ్రేక్ఫాస్ట్ టిఫిన్లు అవుతాయి, అటువంటివన్నీ కూడా తిరిగి రావడము, ఇటువంటివి ఏవో చేసి వస్తే తప్ప ప్రసాదమే ప్రధానంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మన దేవాలయంలో సంతానం కలిగిందనడానికి మన అక్షర స్వాములందరూ సాక్షి కూడా. చెప్పండి ఒకసారి. హే గోపాలక, హే కృపా జలనిధే, హే సింధు కన్యాత్మక, హే రామాన్య, హే జగత్రయములో, హే పుండరీకాక్ష, ఆలయపరి జానామి నత్వాం వినా. ఎప్పుడు ఆలయమాం, నన్ను పరిపాలించు స్వామి. ఎందుకు పరిపాలించాలయ్యా అంటే జానామి త్వాం వినా, నిన్ను తప్ప ఎవరిని నేను ఆశ్రయించను, నిన్ను తప్ప ఎవరిని నేను ప్రాధేయపడను, నిన్ను తప్ప ఎవరిని కూడా నేను ఇటువంటి కోరికలు ఏమీ కోరను. నువ్వు తప్ప నాకు ఏం బరువు లేదు. గోపాలక అంటే చాలు ప్రథమాంగులు. హే గోపాలక అంటే సంబోధన ప్రథమాంగులు. గోపాలక నిన్నే స్పష్టంగా చెప్పడం కోసం ఏ మాదేవి అంటే ఆమె, ఏ గోపాలక అంటే ఆయనే. హే రామానుజ, రామానుజు యొక్క అనుజుడు. రాముడి యొక్క అనుజుడు కృష్ణుడు. లక్ష్మణుడి యొక్క, రాముడి యొక్క అనుజుడు ఎవరు? లక్ష్మణుడు. లక్ష్మణుడు బలరాముడు ఇద్దరు కూడా రామానుజుడు. ఇలాగా ఏ కృపా జలనిధే, కృపయే సముద్రంగా ప్రవహింపజేసేటువంటి స్వామి. ఏ సింధు కన్యాపదే, ఇది మొట్టమొదటి అత్యంత అవసరమైనటువంటిది. సింధు కన్యాపదే అంటే లక్ష్మీదేవికి భర్త అనగానే ఆమె భుజాలు అనుకుంటూ నన్ను పిలిచారు, మా ఆయన్ని అడుగుతున్నాడు. మా ఆయన గారికి ఇవ్వతే నన్ను పిలిచేది. అందువల్ల ఏమమ్మా ఇయ్యేవయ్యా, మా అమ్మాయి వచ్చింది అనగానే పాపం మనవాడు ఏం చేస్తాడు, పిక్కమహేడు చూస్తాడు. ఇగో ఇది ఎట్లా వచ్చింది, ఇది ఇవ్వమా తర్వాత ముందు అడిగింది కదా. మీ ఇంట్లో ఏం చేస్తారు, పిల్లలు 100 రూపాయలు కానీ ఏమి వాడి 100 రూపాయలు అక్కర్లేదు, 50 సార్లు ఇవయ్యా ఎప్పుడు జేబులో పెడుతుంది పాపం ఇష్టం లేకపోతే జేబులో తీసి ఆ పిల్లాడికి ఇచ్చేస్తారు. అంతే. ఇక్కడ లక్ష్మీమాత ఎప్పుడైతే ఏ సింధు కన్యాపతి పిలిచాము, ఆ నాది కూడా బాధ్యతలో వీళ్ళందరూ కూడా మన పిల్లలు మన దేవుడి కోసం ఈ దేని కోసం ఆశించారు, అదంతా మనం ఇవ్వాలి అని సిద్ధపడితే స్వామి వారు ఇవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. అందరూ ఒక్కసారి చెప్పండి. దేవకీ సుత గోవింద, దేవ దేవ జగత్పతే, దేహి మే తనయం కృష్ణ, త్వాం అహం శరణాగతం. దేవకీ సుత గోవింద, దేవ దేవ జగత్పతే, దేహి మే తనయం కృష్ణ, త్వాం అహం శరణాగతం. స్వామి నేను శరణు చూచానయ్యా, నాకు సంతానాన్ని ప్రసాదించు స్వామి అని గోపాలకృష్ణుడిని మనందరం కలిసి ప్రార్థిస్తున్నాం. ఆ గోపాలసారి సంతాన గోపాలుడు ఆయనే, కళ్యాణ గోపాలుడు ఆయనే. మనందరికీ పెళ్లి కావాలంటే ఇప్పుడు చేసేదంటే చెప్తారు మన వేద పండితులందరూ.
రుక్మిణి సందేశం ఎవరు? కృష్ణుడు. కానీ అందరం పెళ్లి కావాలంటే కృష్ణుడు ప్రార్థిస్తాం, కానీ కృష్ణుడు లాంటి భర్త కావాలని మాత్రం ఉన్నాయి. అందువల్ల వాళ్ళు అరుస్తూ మీరు కట్టకూడదు, మీరు తప్పు అనుకుంటూ మీరు కలగకూడదు. ఆ చిత్త చివరి మనిషికే ముందు సంతానం కలుగుతుంది. చాలా మంది చూసినాడు పాపం అని. అందువల్ల చాలా మంది అందరికీ ఇక్కడ చూపించేది, లేకపోతే మనం ఎంత ప్రభావం సాధించాం చెప్పడానికి ఇక్కడికి వస్తాం. అలా కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుడి చింతన మాత్రమే ఉండాలి. మీకు మాకు అందరం కూడా అలాగంగా చేసేట్లయితే భగవంతుడి పరిపూర్ణంగా మనం కోరుకున్నవన్నీ మనం కోరుకున్న పద్ధతిలో మనకి ఇస్తాడు. అందువల్ల మీరందరూ తక్కువగానే ఉన్నారు. అందువల్ల మీరందరికీ ప్రసాదం ఉంటుంది కాబట్టి మెట్టుకోవాలి. ఎప్పుడు వస్తుందో అప్పుడు వచ్చి తీసుకుంటూనే ధర్మం. ప్రత్యేక దొరుకుతాడు ఇంట్లో భోజనాలప్పుడే దొరికాడు కదా అని నేను 10 లక్షలు నాకు 3 లక్షలు ఇస్తే వడ్డాణం చేశాను. తినేటప్పుడు ప్రశాంతత, మౌనము, భగవన్ చింతన. మన పూర్వీకులందరూ కూడా ఒకసారి గుర్తు వేసుకొని మన అమ్మమ్మను పెట్టేటప్పుడు కూడా వాళ్ళు భగవన్ చింతనతోనే పెట్టేవారు. అప్పుడు మనందరం కూడా భగవంతుని యొక్క చదువు వాడుతున్నాం. అందువల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనే మనందరం కూడా భగవంతుని యొక్క సులభ పాల్గొనే మా కార్యక్రమాలు ముందు కూడా ప్రశాంతంగా మీకందరికీ సేవ అందరూ చేసిన ఆయన లక్ష్యం, ఆయన పరమాత్మ. మీ అందరి యొక్క ముఖాలు ఆనందం కనబడితే భగవంతుని ముఖంలో ఆనందం కనబడుతుంది. భగవంతుని ఎప్పుడు ఆనందపడతాక కృష్ణుడు భక్తులందరూ ఆనందపడితే మీ ఆనందంలో ఉన్నటువంటి మొహాలను జానామి నత్వామి వినామే దేవదేవ జగత్పతే దేవకీ సుత గోవింద దేవదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వాం అహం శరణాగతం. ఇంకొక పెద్ద రహస్యమైన మంత్రం మీకు చెబుతాను. ఇక్కడ ఎన్న మీరు బయటికి వెళ్ళి ఎవరికి చెప్పమాకండి. చదువుతారా? చెప్పద్దంటే మీకు ఖచ్చితంగా చెప్తారు. ఓం శివ స్వాహ, ఓం శివ స్వాహ, ఓం శివ స్వాహ, ఓం శివ స్వాహ. మరణే చింతయామి. మీ నామస్మరణ అనేది సత్యదాకా స్మరించే అవకాశం మాత్రం నాకు కలిగింది. ఇది భక్తి యొక్క అందువల్ల మనం అడిగే ఇంతకాలం ఆయన ఇవ్వాలి. ఒక ఊళ్ళో ఒక సంతోషం తెచ్చారు. ఒక ముసలం ఉంది, ముసలమ్మ వెళ్ళలేక కూర్చోదు. ఆయన అనుకున్నట్ట పాపం నేను ఎవరు ఆనందమో అందుకే రామని ఆయన చేయబట్టుకొని తీసుకుంటారు. వద్దు స్వామి, నాకు అదేం అక్కర్లేదు, మా ఇంటికి మీరు రండి చాలు అని. ఆయన రావాలి అంటే भगवान की, लक्ष्मी नरसिंह भगवान की, गुरुदास स्वामी की, कृष्ण स्वामी, रामचंद्र महाराज की अत्यंत वैभवंगा ఈ జరిగే సాధారణ విక్రమాధ్యక్షేశ్వరో నసుభమాతమోదో మహానుభావో జనపరవేష్టితం
చెప్పే దివసం కాలేదు. చూడండి మీ అందరికీ కూడా ఒక మాట చెప్పిన తర్వాత ప్రసాదం తీసుకోవాలి. ఈ పక్క ఇప్పుడు చూసుకోకూడదండి. ఇక్కడ మా కార్యక్రమం ఏ చూడండి ఒకే వాసంలో అందరికీ ఇక్కడే ఉన్నారు యువ గారు. మా సిబ్బంది అంతా చెప్తూ మాట్లాడద్దు ఎవరు ఒకళ్ళ కనుక ఒకళ్ళు అందరికీ ఇక్కడే ఉన్నారు. ఎవరు మా కొంచెం బాగుండమ్మా. बोटमेला ఆ రోజు నుంచి కూడా మన అందరం కూడా స్వామివారి యొక్క శుభకార్యం వివాహ మహోత్సవం జరుగుతుంది కాబట్టి మనకు ప్రాచీన ఆచారం ఏంటంటే స్వామి యొక్క కార్యక్రమం జరిగేటప్పుడు మన ఇళ్లలో ఎటువంటి కార్యక్రమం కూడా చేసుకో. ఎందుకంటే స్వామివారే మన ఇల్లు, ఆయన దగ్గర మనందరం ఉంటాం కాబట్టి ముందు ఆయన కార్యక్రమం తర్వాత మన కార్యక్రమంగా చెప్పబడ్డాయి కాబట్టి మన పురాణాలన్నీ కూడా ఈ ధ్వజారోహణ చేసి ధ్వజ అవరోహణ వరకు కూడా ఈ క్షేత్రంలో ఎవరు కానీ
వివాహం చేసుకోవడం కానీ అదే విధంగా గృహప్రవేశాలు కానీ ఇటువంటి కూడా నిషేధించడం జరుగుతుంది మన పెద్దల కాలం నుంచి కూడా అదే విధంగా జరుగుతుంది ఇప్పుడు కూడా. ఇటువంటి రోజున ఈ యొక్క సంతానం లేనటువంటి దంపతులకి ఈ స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఇవ్వడం మన మంగళాద్రి క్షేత్రంలో జరుగుతుంది అతి ప్రాచీన కాలం నుంచి కూడా. పితృదేవతల యొక్క వాళ్ళ యొక్క శాపం వల్ల కానీ లేదా ఏదన్నా గ్రహ దోషాల వల్ల కానీ ఇటువంటి దోషాలు ఉన్నా కానీ వాటన్నిటి వల్ల సంతానం పొందడం కొంత ఇబ్బందికరంగా జరుగుతూ ఉంటాయి కొన్ని జాతకరీత్యా వచ్చే దోషాలు కూడా. ఇటువంటి దోషాలన్నీ పోగొట్టేటువంటి వారు గరుత్మంతుడు. అటువంటి గరుత్మంతుడిని ఈ రోజున గరుడ పైన ఆవాహన చేసి ఆ గరుడ ధ్వజం పైన స్వామివారి యొక్క జీవధ్వజం పైన దాన్ని ఎగరవేసి ఆ యొక్క గరుత్మంతుడికి ఏదైతే మనం ప్రసాదంగా ఇస్తామో ఆ ప్రసాదాన్ని ఈ సంతానం లేనటువంటి ఆ స్త్రీమూర్తులు వచ్చిన తర్వాత ఆ స్త్రీమూర్తి యొక్క ఒడిలో ఇస్తూ ఉంటాం మనం. ఆ ప్రసాదాన్ని దంపతులిద్దరు కూడా తీసుకున్నట్లయితే మరుసటి సంవత్సరానికి వాళ్ళ యొక్క సంతానం కలిగి మంచి ఉన్నతమైన స్థానాలు ఉంటాయని మన మంగళాద్రి క్షేత్రంలో చెప్పబడింది. అటువంటి కార్యక్రమం ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇదే విధంగా ఈ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్క భక్తునికి కూడా సంతానాలు వాళ్ళకి కంపల్గా సరిగా స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలతో వాళ్ళకి సంతానం జరిగి పుడుతుంది. మరుసటి రోజున వచ్చి వాళ్ళు వచ్చే సంవత్సరంలో బాబు ఆ యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ జన్మించిన తర్వాత స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని స్వామి యొక్క నామధేయం వచ్చేట్టుగా వాళ్ళ పిల్లలకు నామకరణం చేసుకుంటారు. అటువంటి మహోత్తరమైన కార్యక్రమం ఈ రోజున జరుగుతుంది వైఘానస ఆగమయుక్తంగా. అటువంటి స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని చేస్తూ అందరూ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క కృపా కటాక్షాలకు మీ అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జయ నారసింహ, జయ జయ నారసింహ. ఉత్సవ వేడుకల్లో దేవతామూర్తుల వేషధారణలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల కాలక్షేపం కోసం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికపై పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.